చిత్తూరు జిల్లా నగరిలో భారత్ బంద్ లో వామపక్షాల నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరి హోంశక్తి గుడి దేవాలయం నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం బస్టాండ్ కుడలి వద్ద మానవహారం నిర్వహించారు. వామపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారత్ బంద్ దీని ఒక ముఖ్య ఉద్దేశం రైతులకు సంబంధించిన 3 నల్ల చట్టాలు రద్దు చేసే విధంగా ఆనాడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఈ 3 నల్ల చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో ప్రజల్లోకి వెళ్ళాం. అదే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా తయారైంది. అదేవిధంగా మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారు దాదాపు 300 గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్ళలో క్రియేట్ చేస్తే ఇవాళ ఒక్కొక్కటిగా గుజరాత్కు సంబంధించిన అంబానీలకు అదానీలకు అమ్మే కార్యక్రమం ఏదైతే మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారో దీనికి సంబంధించి వ్యతిరేకంగా అదేవిధంగా పెరుగుతున్న నిత్యావసర ధరలు మనం చూసినట్లయితే పెట్రోల్ ఇవాళ దాదాపు 100 రూపాయలు దాటిన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 100-102 రూపాయలు కూడా ఇవాళ పెట్రోల్ చేరుకుందంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఒక వైఫల్యం అని కూడా ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 12 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నగర్లో ఏఐటీయూసీ వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిపి ఈరోజు ఈ యొక్క భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కొంతమంది కార్పొరేట్ శక్తులకి ఈరోజు ఈ దేశ సంపదను దోచిపెట్టేదానికి నరేంద్ర మోడీ కంకణం కట్టుకోవడం జరిగింది. ఈరోజు రైతు చట్టాలను నల్ల చట్టాలను తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా కార్మికులు పోరాటి త్యాగాలు చేసి సాధించు